ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్లే ఇదంతా జరిగింది. అందుకే మిథునతో వెళ్ళను అన్నాను, సీతని ఇంటికి తెచ్చుకుంటాను అన్నాను. ఇప్పుడు నేను సీతకి ఏం సమాధానం చెప్పాలి? నన్నే నమ్ముకున్న సీతకి నేను అన్యాయం చేశాను కదా. ఒకప్పుడు సీత తప్పు చేసిందని తనని ఇంట్లో నుంచి పంపించేశాను. ఇప్పుడు సీతకి తెలియకుండా మిథున మెళ్ళలో తాళి కట్టి నేనే తప్పు చేశాను. నా తప్పుకి నేను ఏ శిక్ష వేసుకోవాలి? మిథునతో పెళ్లి జరిగి ఆల్రెడీ నీకు శిక్ష పడింది రామ్. ఇది నీకు జీవితకాలపు శిక్ష. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను మావయ్య. ఒకరే రాముడు, ఒకరే సీత అనుకున్న మేము, మా ప్రేమ, మా పెళ్లి అన్నీ ఇప్పుడు అబద్ధాలయ్యాయి. నా మీద సీత పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ఆశలు అన్నీ బొమ్మయ్యాయి. ఏ భర్త, ఏ భార్యకి చెయ్యని ద్రోహం నేను సీతకి చేశాను. నువ్వు మరీ అంత ఫీల్ అవ్వక్కర్లేదు రామ్. సీత సరిగ్గా ఉండుంటే తను నీకు దూరం అయ్యేదా? పిన్నే, అవును రామ్, సీత మహావదిన మీద హత్యా ప్రయత్నం చేసింది. పెద్ద వదిన హత్య విషయంలో కూడా సీత మీద అనుమానం ఉంది. అలాంటి సీత కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అవన్నీ మీరు సీత మీద చేస్తున్న ఆరోపణలు మాత్రమే. ఆ నిందలు నిజాలు కావు. తను తప్పు చెయ్యలేదు అని సీత ఇప్పటి వరకు నిరూపించుకోలేదు, ఎప్పటికీ నిరూపించుకోలేదు కూడా. సీత తప్పు చేసిందో ఒప్పు చేసిందో, నేనైతే తప్పు చేశాను పిన్ని. సీతకి జరిగిన అన్యాయానికి నేను సమాధానం చెప్పి తీరాలి. అలా అయితే నేను మహా వెళ్ళి సీతతో మాట్లాడతాం రామ్. జరిగిన విషయం చెప్తాము. అవును రామ్, సీతని మేము కన్విన్స్ చేస్తాం. నీకు సీతతో మాట రాకుండా చేస్తాం. నేను చేసిన తప్పుకి మీరెందుకు సంజాయిషి ఇవ్వాలి పిన్ని? నేనే సీత దగ్గరికి వెళ్తాను. వాళ్ళనే వెళ్ళనివ్వు రామ్. నీకు మిథునకు బలవంతంగా పెళ్లి చేసింది వాళ్లే కదా. రామ్ తప్పు చేశాడు, మేం న్యాయం చేశాం. అందులో మా తప్పే ఉందన్నయ్యా? తప్పు నాదే పిన్ని. సీతకి నేనే సమాధానం చెప్పాలి. సీత భర్తగా అది నా బాధ్యత. సీత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పొస్తాను. రామ్ సీత దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడేం జరుగుతుంది మహా? ఏముంది, జరిగింది వినగానే సీత కుప్పకూలిపోతుంది. రామ్ కాళ్ళు పట్టుకుని బోరున ఏడుస్తుంది. ఆ సీత చూడాలనుంది మహా. మనం కూడా వెళ్దామా? ఎందుకు? ఆ సీతతో మనం తిట్టించుకోవడానికా? ఓ, నిన్న తిన్న తిట్లు చాలవా? హ్మ్. నేను మిథున మెడలో తాళి కట్టినట్టు సీతకి ఎలా చెప్పాలి? చెప్తే ఎలా తీసుకుంటుందో? నేను సీతని చీట్ చేయలేదు అని చెప్పాలి. రారామ్, కూర్చో. కాఫీ తాగుతావా, టీ తాగుతావా రామ్? నాకేం వద్దత్తయ్య, సీతతో మాట్లాడదామని వచ్చాను. సీత పూజలో ఉంది రామ్. సీత, నీకోసం రామ్ వచ్చాడు. వస్తున్నాను పిన్ని.
మామ తీసుకో. టైం కాని టైంలో ఈ పూజ ఏంటి అనుకుంటున్నావా మామ? నేను మన ఇంటి నుంచి వచ్చేసి ఈ ఇంట్లో ఉంటున్నాను కదా, ఈ చుట్టుపక్కల వాళ్ళు నన్ను నువ్వు వదిలేసావని అనుకుంటున్నారు. మళ్ళీ మనం కలవలేము అని చెవులు కోరుకుంటున్నారు. అవును రామ్, పొరుగింటి వారి మాటలు మా దాకా చేరాయి. పాపం సీత చాలా బాధపడింది. మీరు త్వరగా కలవాలని సీత పూజ చేసుకుంటుంది రామ్. మేం కలవకుండా ఎక్కడికి పోతాం? నా మాంగళ్యం చాలా గొప్పది. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు, మా మధ్యలో ఎవ్వరూ రారు. అంతే కదా మామా? అయినా నేను ఎక్కడున్నా మామ పక్కన ఉన్నట్టే. ఎందుకంటే నేను మా ఇంట్లో లేకపోయినా మామ మనసులో ఉన్నాను. అది సరే గాని ఏంటిలా వచ్చావు మామా? నాతో ఏదైనా పనుందా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏ విషయం మామా? అదేంటంటే నేను ఇంతకీ బిజినెస్ మీట్ ఎలా జరిగింది మామా? వెళ్ళిన పని సక్సెస్ అయిందా? ఆ మిథునతో నీకు ఏ ఇబ్బంది రాలేదు కదా? ఆ విషయం నీకు ఎలా చెప్పాలి సీత? మిథునకి నాకు పెళ్ళైపోయింది. నిన్ను మిథున ఏమైనా ఇబ్బంది పెట్టుంటే చెప్పు, వెళ్ళి ఆ తాటకి తాట తీస్తాను. అవును, నాతో ఏదో చెప్పాలన్నావు, ఏంటి మామా? అది సీత, నేను నీకు ఒక్క నిమిషం మామా, నేను నీకొక విషయం చెప్పాలి. ఆ పక్కింట్లో వెంకట్రావు అని ఒక ఆయన ఉంటారు. ఆయనకి ఒక భార్య ఉంది. ఆ భార్యని ఇంట్లో వదిలేసి వెంకట్రావు అస్తమానం క్యాంపులని ట్రిప్పులని తిరిగేవాడంట. ఆ భార్యకు డౌట్ వచ్చి ఆరా తీస్తే వెంకట్రావుకు పక్క వీధిలో ఓ సెటప్ ఉందని తెలిసిందంట. గుట్టు చప్పుడు కాకుండా వెంకట్రావు ఆ సెటప్ ని పెళ్లి చేసుకుని చిన్నిల్లు పెట్టాడంట. ఈ వెంకట్రావు స్టోరీ ఏదో నాకు రిలేట్ అయ్యేలా ఉంది. అవును రామ్, ఆ వెంకట్రావు చాలా మంచోడు అనుకున్నాం, ఇలా చేస్తాడనుకోలేదు. కొందరి మగ బుద్ధి అంతా. ఇంట్లో భార్య ఉండగా ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటారు. అలాంటి మగాళ్లకు వెంకట్రావు భార్య బాగా బుద్ధి చెప్పింది. ఆవిడ ఏం చేసింది? వెంకట్రావు తాగే కాఫీలో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.